హాయ్ శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి. ఎప్పుడు బాగుండాలని ఆలోచిస్తూ నేను చేసే ప్రయత్నమే నా ఈ వీడియోస్. ఈ రోజు ఏం మాట్లాడతామంటే, మనకి బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మన మనసులోంచి తీసేయాలి. ఇదొక్కసారి వినండి. ఒక అరటి పండ్ల వ్యాపారి పగలంతా పళ్ళమ్మి రాత్రి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకుల్లో నుండి పాడైనవి, కుళ్ళిపోయినవి తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు, వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. అయ్యో పడేస్తున్నానే అనే బాధ ఉండదు. వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. జీవితానుభవాలు అంతే. బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మన మనసులోంచి తీసేయాలి. ఏ రోజు చిట్టాపత్తులు ఆ రోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి. సానుభూతి చూపాల్సిన వారిపై సానుభూతి చూపాలి. విస్మరించిన వాళ్లను విస్మరించాలి. ప్రశంసించిన వాళ్లను ప్రశంసించాలి. మంచి అనుభూతులను, చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్ళిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది కదా. చిరునవ్వు ఆనందం కవల పిల్లలండి, మర్చిపోకండి. ఒకటి లేకుండా మరొకటి లేదు. సర్వే జన సుఖినో భవంతు.